రాజమండ్రి విఆర్పురంలో 10వ తరగతి విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది బ్లేడ్తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 10th క్లాస్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి సంబంధించిన వివరాలేంటి? వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని విఆర్పురంలోని 10వ తరగతి విద్యార్థినిపై ఒక ప్రేమోన్మాది మొత్తం బ్లేడ్ పెట్టి అమ్మాయిని గీసివేయడం జరిగింది. ఈ ఘటనలోని 10th క్లాస్ చదువుతున్న ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటం జరిగింది. అమ్మాయిని ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో చేపించి అమ్మాయికి చేతికి చికిత్స చేయడం జరిగింది. అయితే అక్కడ విఆర్పురానికి చెందిన అయితే ఎక్కడి నుంచో వచ్చి విఆర్పురంలో ఈ అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఈ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గత 4 రోజులుగా ఒక యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి వేధించడం జరుగుతున్నది. లవ్ లెటర్లు అవి కూడా రాసి ఆ అమ్మాయికి ఏ విధమైన అబ్బాయి పేరు కానీ ఊరు కానీ ఏ విధమైన ఏమీ లేకుండా ఆ అమ్మాయికి లెటర్లు అయ్యి ఇచ్చి వెళ్ళిపోవడం, స్కూల్కి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా వేధింపులు గురి చేయడం జరుగుతున్నది. అయితే ఎవరితోటైనా సరే తను ప్రేమిస్తున్నానని చెప్పినట్లయితే నిన్ను చంపేస్తానని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్తున్న సమయంలోని ఆ అమ్మాయికి ఒంటి మీద బ్లేడ్ ఇచ్చుకుని కొయ్యపోయాడు. ఆ బ్లేడ్ ఇచ్చుకుని ఇలా కోసే ప్రయత్నంలో అమ్మాయి తప్పించుకోవడంతో అమ్మాయి చేతికి గాయం కావడం జరిగింది. మనం విజువల్స్ తో చూడొచ్చు, అమ్మాయి చేతికి కట్టుకట్టడం జరుగుతుంది. ఆ చేతి మీద బ్లేడ్ తోటి ఇలా 3 గీతలు గీసి వేయడంతో అమ్మాయికి గాయపడటం జరిగింది. అమ్మాయి అన్నీ స్థానికంగా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడంతో పాటు తల్లిదండ్రులు వెళ్లి విఆర్పురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ అబ్బాయి అక్కడ నుంచి బైక్ పైన వచ్చి హెల్మెట్ కూడా పెట్టుకోవడంతో ముఖం కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఆ యువత చెప్పడం జరుగుతుంది. ఆ కుర్రాడు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పి ఆ యువత చెప్పడం జరుగుతుంది. ఆ అబ్బాయి ఈ బ్లేడ్ తో కోసిన వెంటనే అక్కడ విఆర్పురం నుంచి చింతూరు వైపుగా ఆ బైక్ మీద వెళ్ళినట్టుగా మట్టికి అమ్మాయి చెప్పడం జరిగింది. దాని మేరకు పోలీసులు కూడా ఆ విఆర్పురం నుంచి చింతూరు వెళ్లే మార్గంలో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే విఆర్పురం పోలీసుల మట్టికి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.